ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ అక్కలు, చెల్లెలు, తల్లులు, దేవుని పిల్లలైన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ వాక్యాన్ని అనేక మందికి ఫార్వర్డ్ చేస్తున్న మీకు ప్రత్యేకమైన శుభములు దేవుడు కలుగ చేయును కాక. మీ ప్రతి కన్నీటి బొట్టును దేవుడు తుడిచివేయును గాక. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా ప్రార్థనకు తగిన ఫలాన్ని దేవుడు మనకిస్తాడు. ప్రియులారా, మీ ప్రతి సమస్య, ప్రతి అక్కరత దేవుడు ఎరిగి ఉన్నాడు. మీరు నేను దూరంగా ఉన్నా కానీ ప్రార్థన అనే సంబంధం మనకి ఎడబాయకుండా కలుగుతుంది దేవునిలో. విశ్వసించిన మీకు తగిన ఫలాలు దేవుడు అనుగ్రహించును గాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం మనం మాట్లాడుకుందాం. అదేంటంటే, అపోస్తుడైన పౌలు తన ఆత్మీయ జీవితంలో ఒక అద్భుతమైన మాటను రోమా సంఘానికి, గలతీ సంఘానికి, ఆయన రాసిన లేఖలో చాలా సందర్భాల్లో ఎఫెసీ సంఘానికి రాసిన పత్రికల్లో మనం క్రైస్తవ జీవితంలో అసలు మనం ఏం ధరించుకొని ఉండాలి అనేది స్పష్టంగా చెప్పాడు. అందుకే ఏమి ధరించుకోవాలి, క్రైస్తవుడా నువ్వేం ధరించుకోవాలి అనే అంశంతో మనం ముందుకెళ్దాం. చాలామంది రకరకాల వస్త్రాలు ధరిస్తారు, రకరకాల ఆభరణాలు ధరిస్తారు, రకరకాలుగా షూస్ ధరిస్తారు, ఇంకా కోటులు ధరిస్తారు, రకరకాలుగా తలపాగా ధరిస్తారు. వెరీ గుడ్. ఏ ఊరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ధరించుకుంటారు అలంకారప్రాయంగా. క్రైస్తవ జీవితంలో అలంకారప్రాయంగా ధరించుకోవలసినవి 7 ఉన్నాయి, ప్రాముఖ్యంగా చెప్పుకోవాల్సినవి బైబిల్లో. ఆ 7 మాటలు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. సమయ అనుకూలం లేకపోతే, సమయం ఎక్కువ అయిపోతుంటే ఇంకొక ఎపిసోడ్లో మనం 7 మాటలు కంప్లీట్ చేద్దాము. ఈరోజు ఎంతవరకు మనం చెప్పుకోగలుగుతాం అంతవరకు ముందుకు వెళ్దాం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఒక లేఖ రాస్తూ 13వ అధ్యాయంలో నాకు బాగా అటాచ్మెంట్ కలిగిన మాటలు ఈ యొక్క మాటలు. ఈరోజు మాట్లాడే ఈ ప్రసంగం నిజంగా ఆత్మీయ జీవితంలో నా ప్రారంభ దినాల్లో అపోస్తలుడు పౌలయ్య రాసిన మాటలు నా హృదయాన్ని ఎంతో జీవితంలో ఆత్మానుసారమైన బ్రతుకులు ఉజ్జీవింప చేయబడ్డాయి. ఈ మాటలు నన్ను ఎంతో ఉన్నతమైన పరిస్థితిని నిలబెట్టడానికి కారణమైనాయి. ఈ మాటలు ఈరోజు మరి ఈ విధంగా మీకు బోధించే ఒక బోధకుడుగా కూడా చేశాయి. అలాంటి బలమైన మాటలు పౌలు తన జీవితంలో సంఘాన్ని బలపరచడానికి, ఆత్మీయులు ఎల్లరినూ బలపరచడానికి, వాళ్ళందరినీ ఉజ్జీవంతో రగిలింప చేయబట్టడానికి బలమైన మాటలు రాశాడు. ఆ బలమైన మాటల్లో ఈ రోమా పత్రికలో 13వ అధ్యాయంలో ఒక 2 మాటలు తగులుతాయి మనకి. మొదట మనం ధ్యానం చేయాల్సిన మాట ఏంటంటే, చూడండి, రోమా పత్రిక 13వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. 13వ అధ్యాయములో మనం రోమా పత్రిక 13 అధ్యాయం ఆఖరి వచనం చదువుదాం ఒకసారి. 13వ అధ్యాయం ఆఖరి వచనం ఒకసారి చదువుదాం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీర విషయము శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకునుడి. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తుని ధరించుకున్న మనం, మన శరీరం, మన యొక్క దేహం ఎలా ఉండాలంటే అది క్రీస్తుకు మాదిరిగా ఉండే రీతిలో రూపొందించుకోండి అని అంటున్నాడు. అంటే మనం ఏం ధరించుకోవాలి మనం ఈ లోకములో అంటే, వస్త్రాలు, వజ్రాలు, వైఢూర్యాలు, బంగారాలు ఇవి కాదు. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తునే ఫస్ట్ మనం ధరించుకుంటే, ఆ క్రీస్తు తన శరీరానుసారమైన జీవితంలో ఈ లోకములో ఎలా ప్రభువారు జీవించి ప్రజలందరి పాపక్షమాపణ కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడో, ఆ కల్వరి శిలువలో ఎలా నలిగిపోయాడో, ఎలా కరిగిపోయాడో, ఆఖరికి ఎలా వెలిగిపోయాడో, క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తును నమ్ముకొని జీవించున్న ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలంటే, మొదట క్రీస్తునే ధరించుకోవాలి. వస్త్రాన్ని ఏ రీతిలో ధరించుకుంటాం ఆ రీతిలో,
మనం నిర్గమాకాండములో మనం చూసినట్లయితే మరి తండ్రి అయిన దేవుడు ఆనాడు మోషేకి ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు, ఒక గైడెన్స్ ఇస్తాడు. ఏంటంటే, అబ్బాయి, ఈ యొక్క 12 గోత్రాల్లో నుంచి నేను ఒక వ్యక్తిని, ఒక గోత్రాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఆ లేవి గోత్రము, ఆ గోత్రములో నుంచి అహరోనుని నేను సెలెక్ట్ చేస్తున్నా. మీ అన్న అయినటువంటి అహరోన్ని నాకు యాజకుడుగా అంటే నాకును మీకును మధ్యవర్తిగా ఉండటానికి నేను అహరోన్ని ఎన్నిక చేసుకున్నాను అన్నాడు. అయితే అహరోన్ని ఎలా కనపడాలి? ఇప్పుడు మనం ఒకటి మాట ఇప్పుడు చదువుకున్నాం. మెట్టుకు సహోదరులారా, క్రీస్తుని మనం చెప్పాలి మాట, క్రీస్తుని మనం క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తుని ధరించుకోవాలి అంటే అర్థం ఏంటి? మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్తా. ఈరోజు నేను తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి అనుకున్నా. మీ ముందు ఏ వస్త్రాలతో కనపడుతున్నాను? కాస్త కళ్ళు స్పష్టంగా కనపడి తుడుచుకొని ఏ వస్త్రాలతో కనపడుతున్నాను ఒకసారి చెప్పండి. మళ్ళీ కన్ఫామే కదా, దీంట్లో డౌట్ లేదుగా. నేను కూడా చూస్తా. తెల్లయే, ఓకే, రైట్. నేను అనుకో ప్రకారం తెల్లయే ధరించాను కదా. అలానే పౌలయ్య ఏం చెప్తున్నాడంటే క్రీస్తును ధరించాలి. ఇప్పుడు ఈ వస్త్రం ఎలా అలంకారప్రాయంగా ధరించుకున్నామో, యేసు క్రీస్తును మనం ధరించుకుంటే ఎలా వెలిగిపోతాం తెలుసా లోకంలో. ప్రియులారా, ఆ విషయం చెప్పుట కొరకే ధరించుట అనే అంశం గురించి నేను మాట్లాడబోతున్నాను మీతో. యేసుక్రీస్తును మనం ధరిస్తే మన పరిస్థితులు ఎలా ఉంటాయి? మరి నిర్గమాకాండములో ప్రత్యేకించి ఒక యాజక వస్త్రాన్ని, ఎఫోదును తయారు చేపిస్తాడు. మోషేకి గైడెన్స్ చేస్తాడు. అయ్యా, యాజక వస్త్రం ఎలా ఉండాలి? ఇది ఇలా ఉండాలి. దాని మీద ఒక బంగారు నూలుతో తయారు చేయబడిన ఎఫోదు అనేది ఉండాలి. ఆ ఎఫోదు తయారు చేయడానికి ప్రియులారా, ఆనాడు ఎఫోదు అంటే నూలు బంగారము కలిపి సన్నగా నేయబడింది ఎఫోదు అనే వస్త్రం. అయితే యాజక వస్త్రానికి పైన, అంటే ఎఫోదు అంటే మీకు ఎలా చెప్పాలంటే కోట్, హాఫ్ కోట్ ఉంది, తెలుసు కదా. హాఫ్ కోట్ ఎంతమందికి తెలుసు? ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు హాఫ్ కోట్ వేస్తాడు, తెలుసా? ప్రధానమంత్రి తెలుసు ఎంతకు మీకు? ఎవరమ్మా? అమ్మో, మీరు బాగానే ఉన్నారట్టయితే. మరి హాఫ్ కోట్ తెలియకపోతునేసరికి ఇక్కడ బలైపోతున్నా నేనే. అంత జ్ఞానులా మీరు అనిపిస్తుంది నాకు. ఇంత జ్ఞానులుగా దేవుడు నాకు బోధ చేపిస్తుంది అనిపిస్తుంది. హాఫ్ కోట్ అంటే ఇంకా చెప్పాలంటే మీకు అర్థమయ్యే పరిభాషలు, ఈ చేతులు లేకుండా, సొక్కాయికి ఈ చేతులు లేకుండా, అంటే ఈ హ్యాండ్స్కి ఇది లేకపోతే ఎట్టుండిద్దో అది హాఫ్ కోట్ అమ్మా. దాన్ని ఈ చొక్కాయి మీద తగిలితే ఎట్టుండిద్దో అది హాఫ్ కోట్. అదే ఆ హాఫ్ కోట్ టైపులో ఉండేది ఎఫోదు. దాని మీద విలువైన రాళ్లతో ఒక క్రమ పద్ధతిలో ఆ ఎఫోదును ఎలా తయారు చేశారు అని అంటే, మోషే అహరోను కాలంలో తయారు చేయబడిన ఎఫోదు వేరు. న్యాయాధిపతుల దగ్గరకు వచ్చేసరికి దేవుడు గిద్యోను చేత తయారు చేయించాడు. ఇంకొంచెం గొప్పగా అది ఎలా అంటే తెలుసా? 1700 తులాలతో తయారు చేయించాడంట ఎఫోదుని. ఎన్ని తులాలంట? అంటే 1700 తులాలంటే తులానికి వచ్చి ఎన్ని గ్రాములు ఉంటాయి నాకు తెలియదు. 8 గ్రాములు. 8 ఇంటూ చదువుకున్న వాళ్ళు అయితే కొద్ది క్యాలిక్యులేటర్ వెంటనే తీసుకుంటారు. 8 ఇంటూ అమ్మా 8 డివైడెడ్ బై 1700 డివైడెడ్ బై 8 వేస్తారు. అప్పుడు ఎంత వచ్చింది? 212. 212 కేజీలా? అది మనకిస్తే అసలు ఆగుతామా? మీకు ఇంకో విషయం చెప్తా. ఆ సైజు, ఆ యొక్క దేహ దారుఢ్యం సైజు మన సైజు కాదు. నేను మొన్న ఒకసారి మెసేజ్లో కూడా చెప్పిన, ఏబు గారి యొక్క ఎత్తు 17 అడుగులు. ఎంత? మరి మన ఎత్తు
తిప్పి కొట్టిన 6 అడుగులు కూడా సరిగా ఉండం మనం. మరి ఆ లెక్కన మోషే ఎంత ఎత్తుంటాడు, అహరోని ఎంత హైట్ ఉండుంటాడు. ఏమా ఆదాము ప్రారంభములో నిర్మాణకుడైనటువంటి ఆదాము ఎత్తు 27 అడుగులు. వెలగలిగిన రాళ్లతో ఆ ఎఫోదును ఆ కాలంలో అంటే అహరోను మోషే కాలంలో మరి సన్నటి నూలులాగా, అదేవిధంగా బంగారం కూడా సన్నటి నూలులాగా, అంటే నూలుతోనూ బంగారంతోనూ కలిపి నిర్మితమై వెలగలిగిన రాళ్ళు వరుస క్రమలు పెట్టి తయారు చేయబడింది ఎఫోదు. అది హాఫ్ కోట్ లాగా ఉంటుంది. తర్వాత గిద్యోను కాలం వచ్చేసరికి అది మార్చేశారు. ఎట్లా అంటే బంగారంతోనే తయారు చేయబడింది. కారణం ఏంటంటే ఒరే నాయన 200 కిలోల పైన బంగారం అని అంటే ఆ రోజుల్లో ఆ మనుషులు అంత హైట్ ఉండేవాళ్ళు, అంత దారుఢ్యం, దేహదారుఢ్యం, అంత బలమైన వ్యక్తులు కాబట్టి మోయగలిగేవారు. మనమైతే మోయలేం. కనుక ప్రియులారా ఒకటి గమనించాలి, ఆ కాలములో యాజకుడు ధరించిన ఆ వస్త్రం ఎఫోదు ధరించి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మనుషుల పాప పరిహారార్థ రుసుము కోడెను మేకను వధించి ఆ రక్తాన్ని పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన స్థలంలో చల్లేవారు. పాప పరిహారార్థం జరిగిపోయేది. అయితే ఈ యొక్క ఎఫోదు లేక యాజక వస్త్రం దేనికి గుర్తుగా కనపడుతుందంటే యాజకుడు తన వస్త్రాన్ని ధరించుకోగానే ప్రజలందరిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనపడతాడు. దీనిలో కూడా ఆ ఎఫోదులో కూడా 3 రకాల రంగులు వర్ణించబడి, ఒకటి బంగారం, ఒకటి నీలి, ఇంకోటి ఎరుపు అని. దానికి కూడా ఒక అర్థం ఉంది. సరే ఏదేమైనప్పటికీ యాజకుడు తన యొక్క యాజక వస్త్రాన్ని ఎఫోదును ధరించగానే అక్కడ జరిగే కార్యం ఏంటంటే మొట్టమొదట పాప పరిహారార్థ రుసుము జరుగుతుంది, పాపానికి ప్రాయశ్చిత్తము కలగబోతుందని అర్థం. అంటే పాపానికి ప్రాయశ్చిత్తము ఆ యొక్క వస్త్రము ధరించుకున్న వ్యక్తి దగ్గర కలుగుతున్నది. ఈక్వల్ టు గాడ్. ప్రజలకు అతనే దేవుడుగా కనపడతాడు. కానీ అపోస్తలుడైన పౌలు నూతన నిబంధన గ్రంథానికి వచ్చేసరికి తన ఆత్మీయ జీవిత అనుభవాలను బట్టి ఆయనేమంటాడంటే సంఘానికి యాజకుడు ఏ రీతిలో యాజక వస్త్రాన్ని ఎఫోదును ధరించి ఉన్నాడో అదే విధంగా మనము కూడా క్రీస్తు యేసు ప్రభు వారిని ధరించుకోవాలి. అంటే యాజకుడు ప్రజలందరిలో నుంచి ప్రత్యేకించబడి దేవుడు చెప్పిన యాజక వస్త్రాన్ని లేక ఎఫోదును ధరించుకున్నాడు. ప్రజలందరిలో నుంచి ఎన్నిక చేయబడిన వాడు యాజకుడు. ఆయన పరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ఒక అర్హతను సంపాదించుకున్నాడు. ఒకవేళ అలాంటి యాజకుడు తప్పు చేస్తే అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళిన తర్వాత ఆయన తప్పు చేసి ఉంటే తిరిగి రాడు. దేవుడి సముఖానికి వెళ్ళినప్పుడు తిరిగి రాడండి, చనిపోవడమే. అప్పుడు అందుకని యాజకుడు లోనకి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే నడుపు ఒక తాడు కట్టేవాళ్ళు. ఆయన ఎంతసేపుడికి బయటికి రావట్లేదు అనుకో, తాడు పట్టుకొని లాగేవాళ్ళు, శవమే బయటకు వచ్చింది. అంటే యాజకుడు అంటే దేవుని యొక్క సేవకుడు కాబట్టి దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవాన్ని సంపాదించుకుని ఒక పరిశుద్ధుడు. పాప పరిహారార్థ రుసుమును చెల్లించడానికి దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉన్నవాడు ధరించినది యాజక వస్త్రం లేక ఎఫోదు. ఆ ఎఫోదు కూడా ఒక వెలగలిగిన రాళ్లతో, ఒక్కొక్క రాయి కూడా ఒక్కొక్క గోత్రానికి సాదృశ్య రూపకంగా ఒక్కొక్క రాయి ఉన్నది ఆ వస్త్రములో నిర్మించబడినది. ఆ పాత నిబంధన కాలములో ఆ యొక్క విచిత్రమైన అంగి, ఆ అంగి పైన ఎఫోదు ఉంటుంది. చెప్పానండి మీకు, కవచంలాగా. దాని మీద వెలగలిగిన రాళ్ళు ఒక క్రమ పద్ధతిలో అలంకరించబడి ఉంటుంది. ఆ ప్రతి రాయి కూడా మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క గుణగణాలకు సాదృశ్య రూపకములో ఉండబడే ఆ ప్రతి లక్షణానికి గుర్తుగా ఒక్కొక్క రాయి ఉంటుంది. అంతేకాదు ఇశ్రాయేలు గోత్రాలకు కూడా గుర్తుగా ఒక రాయి ఉంటుంది. ఇవన్నీ కూడా దాంట్లో ఒక్కొక్క రాయిలో కొన్ని నిక్షిప్తమై ఉన్నాయి. అది పెద్ద లోతుగా మనం వెళ్ళి ధ్యానం చేయాలి. అయితే ఈరోజు పౌలు మనకు బోధిస్తున్న మాట, సంఘం ద్వారా మన అందరికి కూడా ఈనాటి కాలం వరకు కూడా బోధించే ఈ మాట ఏంటంటే ఆ యాజకుడు
ఏ రీతిలో ఆ ఎఫోదును లేక యాజక వస్త్రాన్ని ప్రత్యేకమైన విచిత్రమైన అంగీని ధరించుకుని ఉంటాడో అదే రీతిలో క్రీస్తును ధరించాలి. యాజకుడు ఏ రీతిలో ప్రత్యేకంగా నిర్మించబడిన యాజక వస్త్రం ఎఫోదును ధరిస్తాడో మనము ఈనాటి నూతన నిబంధన కాలంలో ఉన్న మనం యేసుక్రీస్తు రాకడ తరువాత ప్రజలందరి పాప పరిహారార్థమే క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పంపించిన తర్వాత అనగా నూతన నిబంధన కాలంలోనికి మనం అడుగుపెట్టాం కాబట్టి ఈనాటి ప్రజలు ఏం ధరించుకోవాలంటే యేసుక్రీస్తునే ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి ఇప్పుడు మనం అంటే యేసుక్రీస్తుని ధరించుకుంటే మనల్ని ఎవరన్నా చూస్తున్నారంటే ఏం కనపడాలా? ఒక ప్రత్యేకత మనలో కనపడాలా. నువ్వు నిజంగా క్రీస్తుని ధరించుకుంటే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడతావు. నువ్వు యేసుక్రీస్తుని ధరించుకుంటే నీ మాటలో ప్రత్యేకత, మీ కంటి చూపులో ప్రత్యేకత, మీ నడకలో ప్రత్యేకత, నీ ప్రవర్తనలో ప్రత్యేకత, నీ ప్రేమలో ప్రత్యేకత, భావోద్వేగాల్లో ఒక ప్రత్యేకత, సమస్త విషయాల్లో ప్రతి అడుగులో ఒక ప్రత్యేకత నీలో కనపడాలా. ఏం కనపడుతుంది మనలో ప్రత్యేకత అంటే? కనపడుతున్నాయా? బాప్తిసం తీసుకోకముందు ఏ ప్రత్యేకతలు ఉన్నాయో అవన్నిటికంటే రెట్టింపు ఇప్పుడు మనకు కనపడుతున్నాయి బాప్తిసం తీసుకున్న తర్వాత. సిగ్గుమాలిన జనమా అంటాడు ప్రవక్త, గాలికి ఎగిరిపోయే పొట్టు వంటి వారలారా అంటాడు. మనం ఏం చేయాలా? ఎలా ఉంటున్నాం? బాప్తిసం తీసుకున్నావా? యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడ్డాం కదా. కడుగుబడిన ఆ ప్రత్యేకత మనకు ఉండాలి అంటే క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తును ధరించుకోవాలంటే క్రీస్తు ప్రేమను చూపించాలా. యేసుక్రీస్తుని ధరించుకోవాలంటే నేనేనండి ఫస్ట్ ధరించుకుంది ఈ సంఘంలో కాదండి. క్రీస్తును ధరించి క్రీస్తు ప్రేమ నీలో కనపడాలా. యాజకుడికి ఏ రీతిలో అంగీ ధరించి దానిపైన ఎఫోదును ధరించిన తర్వాత ఇతను యాజకుడు ప్రజలు ఏ రీతిలో గమనిస్తారంటే ఆ విలువైన విచిత్రమైన ఆ అంగీని బట్టి, సన్నని నారుతో తయారు చేయబడిన అంగీ, సన్నని నారుతో తయారు చేయబడిన విచిత్రమైన అంగీ, ఆ అంగీలో కుదర్చబడిన రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలతో నిర్మించబడిన ఆ అంగీని బట్టి దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇతను తొడిగిన ఈ అంగీ ఎవ్వరు కూడా తొడగబడలేరు. కారణం ఏంటంటే ఇతను ప్రత్యేకించబడిన వాడు. ఈ ప్రత్యేకత నీలో ఉన్నదా? నువ్వు క్రీస్తును ధరించుకుంటే నీలో ఉండింది. గతంలో ఇతను ఇలా ఉండేవాడు. ఒరే ఫలానా సుబ్బారావు గత కాలంలో అయితే ఎంత తాగుబోతో, ఎంత తిరుగుబోతో, ఎంత భయంకరమైన వ్యక్తో, బట్ ఈరోజు ఆయన అలాంటి వాడు కాదండి. ఎందుకని ఆ మార్పు వచ్చింది? నువ్వు చూస్తే కనపడింది. రా చూద్దాం. రాగానే ఆయన తెల్లని వస్త్రాలు ధరించుకొని బైబిల్ చేత పట్టుకొని వెళ్తుంటే అంటారు కదా, ఇంత మార్పు ఎలా వచ్చింది ఇతనిలో? అంటే ఏం కనపడింది ఆయనలో? ఆదివారం శనివారం పేమెంట్ తీసుకుంటాడు, ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే పని, తాగుడు. అలాంటి వ్యక్తి ఆదివారం ప్రొద్దున్నే లేవటం, మందిరానికి వెళ్ళటం, పరిచర్య చేయటం, చక్కగా ఇంటికి వచ్చి ఈ కుటుంబాన్ని సమకూర్చుకొని చక్కగా బట్టలు వేసుకొని నీట్గా తయారై దేవుణ్ణి ధరించుకున్న, క్రీస్తును ధరించుకున్న వ్యక్తి ఏ రూపంలో కనపడాలో ఆ రూపంలో కనపడే వ్యక్తిగా ఎప్పుడైతే నువ్వు నేను మనం మార్చబడతామో అప్పుడు క్రీస్తును ధరించుకున్న వ్యక్తులుగా ఉంటాం. నీ క్రియల్లో మార్పు లేదా, ప్రవర్తనలో మార్పు లేదా, నడకలో మార్పు లేదా, చూపులో మార్పు లేదా, ఆలోచనలో మార్పు లేదా, కంటి తలంపులలో మార్పు లేదా, హృదయమే మార్పు లేకుండా మారు మనసు పొందేవు అని ఎలా చెప్తున్నావు? నీవు నిజంగా నువ్వు మారు మనసు పొందిన దానివైతే ఆ యేసు ఏంటంటే నువ్వు క్రీస్తును ధరించుకున్నావు, తప్పు చేయవు. గతకాలంలో తప్పులు చేస్తావు, ఎందుకంటే గతకాలంలో నీ జన్మ, నువ్వు పాపం, నీ నడక పాపం, ఆలోచన పాపం, తలంపులు పాపం, క్రియలు పాపం, పడక పాపం, పాపం 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 ప్రతిదీ పాపమే. కానీ ఈరోజు క్రీస్తు రక్తంలో కడుగుబడి పరిశుద్ధులుగా ఉన్న నీవు, నీ జీవితం ఎలా ఉంది అంటే క్రీస్తుని ధరించుకున్న ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు కనపడాలి. 6 లక్షల పై కాల్బలములో ప్రత్యేకమైన వ్యక్తి ఎవరంటే అహరోను మాత్రమే.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం ధరించుకునే ప్రత్యేకత? ఎఫోదును ధరించుకునే ప్రత్యేకతను సంతరించుకున్నవాడు యాజకుడైనటువంటి అహరోను ఆ పాత నిబంధన గ్రంథములో ఎఫోదును ధరించుకున్నాడంటే, ప్రత్యేకమైన యాజక వస్త్రాన్ని ధరించుకున్నాడంటే కారణం ఏంటంటే దేవుణ్ణే ధరించుకున్నాడు అలంకారప్రాయంగా. ఈ నూతన నిబంధన కాలంలో వచ్చేసరికి మనం ఎలా కనపడాలి? శరీరానుసారమైన ఆత్మానుసారమైన జీవితంలో ఉన్న మనం శరీరానుసారమైన వ్యక్తులకి శరీరానుసారమైన క్రియలు ఎలా ఉండాలంటే క్రీస్తు ధరించుకొని క్రీస్తు ఏ రీతిలో ప్రేమ కలిగి ఉన్నాడు, ఎలా నడుచుకున్నాడు, ఎలా జాలి చూపించాడు, ఎలా కరుణ చూపించాడు, ఎలా వాత్సల్యత కలిగిన వాడు, ఆ వాత్సల్యతను మనం చూపించే వ్యక్తులు ఉండాలి. ఉన్నాం మనం అట్లా? ఎంతమంది ఉన్నారు అట్లా? ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఎంతసేపు ఆలయంలో ఉన్నంతసేపే బయటికి వెళ్తే అంతా శూన్యమే, అంతా చీకటే. చెప్పారు కదా, ఆలోచనే భయంకరం. మార్పు లేదా? మార్పు రాదా? మారు మనసు పొందలేవా? దేవుడు అన్నీ చూస్తున్నాడు. కీర్తనకారుడి ద్వారా దేవుడు రాయించిన కీర్తన గ్రంథంలో 32వ అధ్యాయం 33లో 30లో అక్కడక్కడ యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటలు ఏముంటుంది తెలుసా? ఆకాశమందు ఆసీనుడైన దేవాది దేవుడు భూలోకములున్న ప్రతి ఒక్కరిపై ఆయన కనుదృష్టి ఉన్నది అని. ఏముందంట? ఎవరి మీదంట? ప్రతి నరుణ్ణి చూస్తూనే ఉన్నాడు ఆయన. ఎవరిని చూడకుండా, ఎవరిని విడిచిపెట్టలేదు ఆయన. ఎవరు ఏం చేస్తున్నారో ఆయనకు అన్నీ తెలుసు. ఎవరు ఎలా నడుస్తున్నారో ఆయనకు అన్నీ తెలుసు. ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో ఆయనకు అన్నీ తెలుసు. మరుగైనది లేనే లేదు. 33వ కీర్తనలో రాయబడి ఉంటుంది చూడండి ఒకసారి. ఆ మాట మీకు చదివిస్తాను. 13వ వచనం. యెహోవా ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టి. ఎవరు కూడా ఇక్కడ దాక్కునేవాడు లేనే లేడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ఎవరో అనుకుంటారు, చాలా మంది అనుకుంటారు కదా, నేను ఏం మాట్లాడానో ఎవడికి తెలుసు, నేనేం చేశానో ఎవడికి తెలుసు. ఎవడికి తెలియదండి. దేవుడికి మాత్రం ఏమైనా సీక్రెట్ ఉంది దేవుని దగ్గర? ఆయన నివాస స్థలములో నుండి నువ్వు చేస్తున్న ప్రతి తప్పుని చూస్తున్నాడు, ప్రతి చెడ్డ కార్యాన్ని చూస్తున్నాడు, ప్రతి పాపపు క్రియను చూస్తున్నాడు. ఎవరు చూడలేదని అమాయకంగా ఉండబాక. దేవుడు శిక్షించే రోజు సమయం దగ్గరకు వస్తుంది. యేసుక్రీస్తుని ధరించుకోవలసిన నీవు పాపాన్ని మరలా ధరించుకుంటూ ఉన్నావంటే క్రీస్తును అవమానపరిచిన వ్యక్తివా కాదా? క్రీస్తును మరలా సిలువకు అప్పగించిన వ్యక్తివా కాదా? పేతురయ్య అంటాడు ఆయన రాసిన పత్రికలో, అరే మీరు చేసి మరలా పాపం చేయటం వల్ల మీరు ఏం చేస్తున్నారంటే ఆయన సిలువకు ఆయన అప్పగిస్తున్నారు. యేసుక్రీస్తుని ధరించుకొని యేసుక్రీస్తు స్వభావంతో మనం ఉండాలా. యాజకుడు యాజక వస్త్రాన్ని ధరించుకొని ఎఫోదును ధరించుకున్న వ్యక్తి ఎలా ఉండాలి అంటే ప్రజల పాప పరిహారార్థము చెల్లించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి మనుషులకు వారధిగా ఉండాలి. దేవునికి మనుషులకు విరోధంగా ఉండకూడదు. అయితే లోకంలో బ్రతికేటప్పుడు ఎలా బ్రతకాలి? ఎన్నో రకాల సమస్యలు మనకు వస్తాయి, ఎన్నో రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. వాటన్నిటి నుంచి మనం ఛేదించాలంటే తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించాలి. ఏం ధరించాలట? ఒకసారి చూద్దామా? రోమపత్రికలోనే ఉంటుంది అది. 13వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలు విసర్జించి. అమ్మా, ఏం విసర్జించాలి చెప్పండి ఒకసారి. ఇప్పుడు కుమారమ్మ ఒక మాట అంది, బయటికి వెళ్ళగానే ఏమన్నా మనం శూన్యములో చేసే పాపం అది అంధకారం. శూన్యం అంటే అంధకారమే. అంధకార సంబంధమైన క్రియలను విసర్జించడం అంటే ఏంటి? వదిలించుకోవడమే, వదిలేయాల. ఒక్కరోజు మనం చేయాల్సిన 1-2 గంటలు చేయకపోతే మన పరిస్థితి చెప్పండి ఒకసారి.
ఈ దేహము పరిశుద్ధమైందే తింటుంది తినేటప్పుడు. వాక్యంలో కూడా యేసుప్రభు ఒకసారి ఒక దినం చెప్తాడు, దేహము లోనికి వెళ్ళేది పరిశుద్ధమే, బయటకు వచ్చేది అపరిశుద్ధం, మలినము. ప్రియులారా, మనం వింటున్న మాటలు పరిశుద్ధమైనవే, మన క్రియలు మాత్రం అపరిశుభ్రమైనవి, దేవుడు అసహించుకునేవి, పాపముతో నింపబడినవి. అందుకే అంటున్నాడు పౌలు, తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించాలంటే ఏం చేయాలంటే మొదట అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెట్టాలి. ప్రియులారా, అంధకార సంబంధమైన క్రియలు ఎలా ఉంటాయి? దేవునికి విరోధంగా ఉంటాయి, దేవునికి అసహ్యంగా ఉంటాయి. దేవునికి విరోధమైనవి, అసహ్యమైనవి మనం చేయొచ్చా? యేసుక్రీస్తుని ధరించుకున్నాం కదా, యేసుక్రీస్తుని ధరించుకున్న మనం దేవునికి విరోధమైన పనులు మనం చేయొచ్చా? ఇంకోటి చెప్తా మీకు, దేవుని సేవకుడికి విరోధంగా మాట్లాడటం కూడా పాపమే. దైవజనుడికి విరోధంగా మాట్లాడటం పాపం. ఎందుకు తెలుసా? ఇక్కడ నిలబడి మాట్లాడేటప్పుడు సేవకుడు ఆ సేవకుడు కాదు, సేవకుడిలో నుంచి దేవుడు మాట్లాడతాడు. ఆ సేవకుడు విరుద్ధంగా మాట్లాడతావు అని అంటే ఖచ్చితంగా దేవుడు అలా నాలుగు కోసేస్తాడు. వాక్యమే, నా సొంత డైలాగులు కాదు ఇవి. సో మన మాటలో జాగ్రత్త ఉండాలా, పొదుపు ఉండాలా, అదుపు ఉండాలా. మన క్రియలో ఎలా ఉండాలా? విధేయతతో కూడుకొని ఉండాలా. దైవజనుడికి విధేయత ఎప్పుడన్నా కనపరుస్తాం మనం? ఓ లెక్కలేనితనం, ఒక యాక్టింగ్, ఒక వేషధారణ. అవసరమా నీకు వేషధారణ? కలిగి నువ్వు బతకాలి అనుకుంటే బయటికి వెళ్ళి బతికేసేయచ్చు, నో ప్రాబ్లం. వేషధారణ కలిగిన జీవితాలు అవసరం మనకి? నువ్వు దేవుడు కావాలని వచ్చావు, దేవుడిని ధరించుకున్నావు, ఏ క్రియలు ఉన్నాయి మనలో? బట్ అంధకార క్రియలు ఉన్నాయి, చీకటి క్రియలు ఉన్నాయి, పాపపు క్రియలు ఉన్నాయి. ప్రేమలు లేవు, ఆప్యాయత లేవు, అనురాగాలు లేవు. అందుకే మనకై లేవు కాబట్టి మన కుటుంబాల్లో కూడా అవి లేకుండా పోతాయి. మన దగ్గర ప్రేమ ఉంటే కుటుంబంలో ప్రేమ ఉంటుంది, మన దగ్గర సమాధానం కుటుంబంలో సమాధానం ఉంటుంది. మనం దైవికమైన వారమైతే సమస్తం దైవికంగానే దేవుడు చేస్తాడు. మనం ఏం ధరించుకున్నామో అదే. నల్లని వస్త్రాలు ధరించుకొని చీకట్లోకి వెళ్ళినాడు కనపడమంటే కనపడతాడా? తెల్లని వస్త్రాలను ధరించుకొని వెళ్తే ఒకసారి కాదు ఒకసారి మసమసగానే వాడు కనపడతాడు. కొన్ని సందర్భాల్లో మేము కారు వేసుకొని వెళ్తూ ఉంటే వచ్చేది నల్లని బైకు, లైట్ ఉండదు, నల్లని డ్రెస్ వేసుకొని, మళ్ళీ హెల్మెట్ నల్లడితే పెట్టుకొని, నల్లడితే కళ్ళు, మరి ఆడికి ఏం కనపడింది నాకు అర్థం కాదు, పెట్టుకొని రత్తా ఉంటాడు. సడన్ గా బ్రేక్ వేసి పక్క వెళ్ళిపోతాయి. కారణం ఏంటంటే వాడు చీకటి కనపడ్డవాడు. కనుక సంఘానికి ఏం చెప్తున్నాడంటే మనం ఏం ధరించుకోవాలి, ఏం ధరించుకుంటున్నాం? యేసుక్రీస్తును ధరించుకుంటే అంధకార సంబంధమైన క్రియలు ఏవి, మోసపు మాటలు మన దగ్గర ఉండవు, అబద్ధాలు మన దగ్గర ఉండవు, దొంగతనం మన దగ్గర ఉండదు, వ్యభిచార క్రియలు మన దగ్గర ఉండవు, పగలు ప్రతీకారాలు మన దగ్గర ఉండవే. శాంతి సమాధానంతో వర్ధిల్లుతామండి. తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి మనం. కానీ ఆ యుద్ధోపకరణాలు మనం ధరించుకోవాలంటే మొట్టమొదట అంధకార సంబంధమైన ప్రతి క్రియ విసర్జించాలి, విడిచిపెట్టాలి. చెప్పాను కదా, 1, 2 విసర్జించకపోతే రోగాలు పాలవుతాం. దేహంలోనికి వెళ్ళేది పరిశుద్ధంగానే వెళ్తుంది, విసర్జించేది అసహ్యకరమైనది. అది విసర్జించకపోతే రోగాలు పాలైపోవడం మనిషి. సో అలాదేళ్ళను అంధకార సంబంధమైన క్రియలు విసర్జించకపోతే అంధకారమే అయిపోతుంది మన బ్రతుకు, అధోగతి పాలవటమే. అవి విసర్జిస్తే తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు, వాటి గురించి ఇంకొక ఎపిసోడ్లో నేను చెప్తా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులారా గమనించండి, ఈరోజు మనం నేర్చుకుంది ఏంటంటే యేసుక్రీస్తును ధరించుకోవాలి, తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి, ఎఫోదును ధరించుకోవాలి. 3 మాటలే: ఎఫోదును ధరించుట, యేసుక్రీస్తును ధరించుట, ఇంకొకటి తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు. దాని గురించి సవివరణ ఇవ్వలేదు, నేను పూర్తిగా వివరణ ఇవ్వలేదు. అది నెక్స్ట్ ఎపిసోడ్లో ఇస్తా. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి.
మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. క్రీస్తు యేసును ధరించుకున్నవాడు అంధకార సంబంధమైన క్రియలు విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరిస్తాడు. ఇటు మనసు మాకు దయచేయండి. పాత నిబంధన కాలములో ఎఫోదును ధరించేవాడు యాజకుడు. ప్రజల యొక్క పాప పరిహారార్థమే అతి పరిశుద్ధమైన స్థలములో రక్తాన్ని చిలకరించి వారి యొక్క ప్రతి విధమైనటువంటి పాపమును కడిగేవారు. అనగా పాప విమోచకుడుగా కనబడుతున్నాడు యాజకుడు. ప్రధాన యాజకుడు మా యేసు ప్రభువా, ఈరోజు ఈ విన్న వాక్యమును బట్టి నీ ప్రియ బిడ్డలు ఏం ధరించుకుంటున్నారు? అంధకార సంబంధమైన క్రియలను ధరించుకుని ఉన్నారా? తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకున్నారా? యేసుక్రీస్తును ధరించి ఉంటే మా బ్రతుకు తేజో సంబంధమైనటువంటి ఆయుధాలతో ఉంటుంది. క్రీస్తును ధరించకపోతే మా బ్రతుకు అంధకార సంబంధమైన క్రియలను ధరించుకుని ఉంటుంది. ఈ రెండు మాకు వివరణ ఇచ్చారు. ఇంకా మిగిలిన భాగం మరొక ఎపిసోడ్లో మేము మాట్లాడుకోవడానికి ప్రభుత్వం సహాయం దయచేయమని, విన్న వాక్యమును బట్టి ప్రతి బిడ్డ బలహీనత నుంచి విడుదల దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం దయచేయండి. వ్యాధులతో నలిగిపోతున్న వారికి ఓదార్పును దయచేయండి. సమస్యల్లో శ్రమలో ఉన్న వారికి ప్రభువా మీ కరుణ, మీ వాత్సల్యతను, మీ ప్రేమను కనపరిచి, మీ కృపను కనపరిచి లేవనెత్తండి. రకరకాల వివాదాలతో ఉన్నవారు ఉన్నారు, మీ సహాయం ఆ బిడ్డలకు అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభువా బిడ్డలు చదువుతున్న వారు ఉన్నారు, చదువులకు కావలసిన ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు, సహాయం దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం, వ్యవసాయ రంగంలో ఫలాభివృద్ధిని నీ బిడ్డలకు దయచేసి నీ కృపలో వర్ధిల్ల చేయమని ఈ వాక్యాన్ని ఫార్వర్డ్ చేస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. నూతనంగా సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలను దీవించండి. సబ్స్క్రైబర్స్ అందరినీ దీవించండి. ఈ ఛానల్ ప్రభు వృద్ధి చేయండి, సహాయం దయచేయండి. అనేక హృదయాలు కదిలించబడే వాక్యం ప్రభు ఈ ఛానల్ ద్వారా మీరు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించుగాక. మీ ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు కింద స్క్రోలింగ్ లో వస్తుంది, దానికి వాట్సాప్ చేయొచ్చు, లేక మెసేజ్ పెట్టచ్చు, లేక ఫోన్ కాల్ చేయొచ్చు. తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాం. మీ యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం మేము కూడా నిరంతరం పోరాడతాం. గాడ్ బ్లెస్ యు ఆల్. సిల్వాను వలనే నిరీక్షించెదా, సియోనులోనే ప్రలాపించెదా, సియోనులోనే ప్రలాపించెదా.